ఈ ప్రపంచంలో మనం పోతా తీసుకెళ్ళేది ఏమీ లేదు. మన రక్షణే మనతో పాటు వచ్చే ఆస్తి. ఎంతమందికి సువార్తను చెప్పామో అదే మన కోట్లు అవి. ఒక్కొక్కరు చెప్తే కొన్ని వేల కోట్లు మన అకౌంట్లో ఉంటాయి పరలోకం భాషలో. ఈ లోకంలో ఒక రోజు పనిచేసిన 1000 రూపాయలు వస్తాయి కావచ్చు. ఒక్క ఆత్మని నాలాంటి వాళ్ళు కనుక నువ్వు నిజంగా కానీ మీరు మారిస్తే మీ అకౌంట్లో కొన్ని వేల కోట్లు ఉంటాయి. ఆ విషయాన్ని తెలుసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మనకి అప్పగించిన దానిని మనం తిరిగి మళ్ళీ ఆయనకి అప్పగించాలి, లేదంటే చాలా పెద్ద ప్రమాదం. అది చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 వచనాల్లో, ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకని 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అట్లాగే 19వ వచనం, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనును. అట్లాగే 28-29, ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ప్రభువు మనకు ఒప్పజెప్పిపోయాడు. ఒకడికి ఒక పరిచర్య ఒప్పజెప్పాడు అనుకోండి, కనీసం మందిరంలో చిమ్మేది, బూత్ తుడిపేది, ఫ్యాన్ తుడిచేది, ఏదో సంథింగ్. ఇంకొకరికి పాటలు పాడేది, ఇంకొకరికి వాక్యం చదివేది, ఇవన్నీ తలాంతులే మనకి ఇచ్చిపోయాడు ఆయన. వాటిని మనం రెట్టింపు చేయాలి. మనకి ఇచ్చిన పని కాకుండా ఇంకా ఎక్కువ చేసి ఆయనకు చూపించాలి. మనకి ఇచ్చిన పనిని కూడా మనం కనుక చేసి చూపించలేకపోతే మనకి కలిగిన దాన్ని కూడా ఆయన తీసివేస్తాడంట. చూసుకో, మరి నీ ఇంట్లో ఏం లేదు ఈరోజు, ఆ ఉన్నది కూడా తీసేస్తాడంట. ఆయనకు మనం లెక్క చెప్పాలి. దేవుడు అప్పగించిన దాన్ని ప్రతిదీ ఆయనకి లెక్క చెప్పాలి. మందిరంలో పరిచర్య చేయాలి, పాస్టర్కి లోపడాలి. పాస్టర్ గారి మాట వినకనే నా జీవితం పతనమైపోయిందండి వాస్తవానికి. మా పాస్టర్ గారు నీకు సేవ భారం ఉంది, నువ్వు సేవ చేయమన్నప్పుడు నేను కనుక చేసినట్టు ఇప్పటికి పెద్ద పాస్టర్ని అయిపోయాడు నేను. మా పాస్టర్ గారు చెప్పిన మాట వినక 3 కోట్ల రూపాయలు నష్టపోయిన, అన్ని వ్యాపారాలు చేసిన ఇష్టం వచ్చినట్టుగా. ఇక్కడ నుంచి మాట్లాడేది ఏ పాస్టర్ గారు ఏ మనుషుడు కాదు, దేవుడే తన బిడ్డతో మాట్లాడతాడు. ఇక్కడ ఎవరి మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేవకుడు మాట్లాడిన వాక్యాన్ని మీరు అంగీకరించండి. అట్లాగే మనం దేవుని పిల్లలం కనుక దేవుని పని చేయాలి. సాతాను పిల్లలం కనుక ఈ లోకంలో సాతాను పనిలో కలిసిపోతున్నాం కొంతమంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం, అలాగున్నే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మనం కనుక నిజంగా దేవుడి పిల్లలమైతే దేవుని సువార్తని చెప్తాము, అనేక మందిని ఆయన దగ్గరికి తీసుకొని వస్తాము. మనం కనుక సాతాను పిల్లలం కనుకైతే ఎవరికి మనం సువార్తను చెప్పము, ఎవరిని మందిరంలోనికి తీసుకొని రాము.